ఈ విధంగా రోటీ పచ్చడిలాగా మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీ అనేటువంటిది ఎక్కువ టైం రొటేట్ కాకుండా చూసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉండటంతో పాటుగా 3-4 రోజుల పాటు నిల్వ కూడా ఉండేటువంటి పచ్చడి. కానీ ఎక్కువ తినకుండా ఒక 4-5 ముద్దలకు సరిపడా పచ్చడి పట్టించుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నల్లేరు అనేటువంటిది అనేక రకాలుగా అర్థాలు ఇచ్చినప్పటికీ నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నల్లియేరు, పెన్నా నది వెంబడి ఉండేటువంటి యొక్క పరిసర ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ ఈ ఏరు అనేటువంటిది ఉంటుందని, ఏరు అనగా నది అనేటువంటి అర్థం కూడా ఇస్తూ ఉంటుంది. ఈ వేరు ఈ కొన్ని చోట్ల ఏరు అంటే నదికి సాదృశ్యంగా చెప్పేటువంటిది. నల్లి ఏరు అంటే ఇక్కడ పెన్నా నది అని, ఒక్కోసారి కృష్ణా నది అనేటువంటి అర్థంలో కూడా ఉన్నదని పూర్వీకుల చరిత్ర. అయితే ఈ పచ్చడి యొక్క ఔషధ గుణాలు ప్రధానంగా ఎముకల పుష్టికి అవసరపడతాయి. ఎముకలకు సంబంధించినటువంటి యొక్క కీళ్ళ వాతము కానీ ఆర్థరైటిస్ అంటాము, అలాగే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా అనేటువంటి రకరకాల కీళ్ళకు సంబంధించిన జబ్బులు నయం చేయడంలో ఈ నల్లేరు ఉపయోగపడుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. ముఖ్యంగా ఇది స్త్రీలలో అనగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో మెనోపాజ్ అంటాము. ఈ మెనోపాజ్లో స్త్రీల యొక్క పీరియడ్స్ అనేటువంటి ఋతుచక్రం అంటుంటారు. ఇది ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్ స్రావాలు కూడా తగ్గుతాయి. ఈ ఈస్ట్రోజన్ను సహజంగా ఎముకలు పుష్టిగా ఉండటంలో స్త్రీలలో సహాయపడుతూ ఉంటుంది. అటువంటి ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల పుష్టి అనేటువంటి స్త్రీలలో తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడాను ఈ నల్లేరు పచ్చడి చేసుకొని తినడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఎముకలు దృఢంగా మారుతాయి. లేకపోయినట్లయితే వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి రావచ్చు. అనగా ఎముకలలో కాల్షియం తగ్గి తద్వారా ఎముకలు పెడుసుబారుతాయి. అలాగే దీనిని రక్తశుద్ధి కోసం కూడా వాడవచ్చు. రక్తశుద్ధిలో ప్రధానంగా ఉన్నటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలన్నీ కూడాను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. రక్తము పరిశుభ్రంగా ఉన్నట్లయితే అనేక రకాలైన సమస్యలు, ముఖ్యంగా చర్మ సమస్యలు అనేటువంటివి కానీ, గుండె సంబంధమైనటువంటి సమస్యలు కానీ, అలాగే కాలేయ మూత్ర సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రధానంగా ఇది డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుందని చెప్తున్నారు. డీటాక్సిఫికేషన్ అనగా వ్యర్థ పదార్థాలు ఎక్కువగా మన యొక్క శరీరంలో చేరిపోయినప్పుడు అవి అనేక సమస్యలను, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటువంటి పదం ఈ మధ్య మనము వింటున్నాము. వాటిలో ముఖ్యంగా సోరియాసిస్, ఇది చర్మ సంబంధమైనటువంటి వ్యాధి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం ఉండేటువంటి వ్యాధి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేటువంటి సమస్యగా గుర్తించడం జరిగింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రోటీన్లే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది తిరస్కరిస్తూ ఉంటుంది. తద్వారా ఈ సోరియాసిస్ వస్తుందని చెబుతున్నారు. ఈ సోరియాసిస్ రాకుండా ఉండటం కోసం కూడా ఈ రకమైనటువంటి ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కాల్షియము, అలాగే అత్యధిక మోతాదు ఉన్నటువంటి ఫైబర్, పీచు పదార్థం అనేటువంటిది, ఇవన్నీ కూడాను ఈ నల్లేరులో ఉండటం వల్ల నల్లేరు అనేది ఉత్తమమైన ఔషధంగా మనము చెప్పుకోవచ్చు. దీనిని తరచుగా ప్రతిరోజు కూడాను 2 ముద్దల వరకు, అంటే ఎక్కువ మోతాదులో అన్నము ఆ యొక్క పచ్చడితో తినకుండా ప్రతిరోజు ఏదో 2 ముద్దల వరకు తిన్నట్లయితే అది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది ముసలి వాళ్ళకు కూడా, వృద్ధాప్యం వల్ల కూడా కీళ్ళ వాతాలు వస్తుంటాయి. అలాగే కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి వృద్ధులకు కూడాను చక్కటి ఔషధంగాను ఈ పచ్చడి పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడాను ఈ విధంగా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మీ యూట్యూబర్
నారాయణ, PJT, జువాలజీ.